భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే. చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఇవే. ప్రస్తుతం కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం అయ్యాయి. అయితే చాణక్యుడు తన చాణక్యనీతిలో చెప్పిన కొన్ని సూత్రాలను పాటిస్తే భార్యాభర్తలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భార్యాభర్తలు తమ వైవాహిక జీవితంలో ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో వివరించాడు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చాణక్యుడు కొన్ని సూత్రాలను చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలను భార్యాభర్తలు నిద్రపోయే ముందు పాటిస్తే వారి జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోతుందని తెలిపాడు. మరి ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన వారు రాత్రి పడుకునే ముందు 5 పనులను తప్పక చేయాలని చాణక్యుడు తన చాణక్యనీతిలో సలహా ఇచ్చాడు. అలా చేయడం ద్వారా వారి జీవితం హ్యాపీగా ఉంటుందని అందులో వెల్లడించాడు. భార్యాభర్తలు కలిసి రాత్రి భోజనం చేయాలి. వీలైతే ఇద్దరూ ఒకరినొకరు తినిపించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. దీనితో పాటు పరస్పర గౌరవం, విశ్వాసం కూడా పెరుగుతాయి. మీ భాగస్వామి కోరికలను ఎప్పుడూ విస్మరించవద్దు. ఇలా చేయడం వల్ల మీ మధ్య దూరం పెరగవచ్చు. అలాంటి తప్పు చేయకుండా ప్రయత్నించండి అని చాణక్యుడు సలహా ఇచ్చాడు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్రపోవాలి. ఎందుకంటే రోజంతా పనిలో బిజీగా ఉంటారు. ఒకరికొకరు మీ కోసం సమయం లేదు. కాబట్టి పడుకునే ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. రాత్రి పడుకునే ముందు భార్య ఏదైనా సమస్య గురించి భర్తకు చెబితే భర్త తన మాట వినాలి. అత్తగారింట్లో వచ్చే సమస్యలను భర్తతో తప్ప ఆమె ఎవరితోనూ పంచుకోలేరు. కనుక ఆమె సమస్యను విని పరిష్కరించడం చేయాలి. పడక గదిలోకి ప్రవేశించిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు కౌగిలించుకోవాలి. అలా చేయడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఇది వారి ప్రేమను పెంచుతుంది.